రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడుతోందని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు అన్నారు. గత వైసీపీ హయాంలో కుప్పంకు నీరు ఇచ్చామని డ్రామా క్రియేట్ చేశారని మండిపడ్డారు. హంద్రినివా కాలువ పనులను పూర్తి చేసిన కృష్ణమ్మ జలాలను కుప్పంకు సీఎం చంద్రబాబు తీసుకొచ్చారని చెప్పారు. గత వైసీపీ పాలనలో చంద్రబాబు కుప్పం పర్యటనను అడ్డుకున్నారని గుర్తు చేశారు. 2 సంవత్సరాల పరిపాలన నమ్మకానికి, సంక్షేమానికి, 2 సంవత్సరాల కూటమి పరిపాలనకు చేసిన ఘనతకు, సాధించిన విజయాలకు ప్రతీకగా తిరుపతిలో భారీ బహిరంగ సభ జరిగింది. ఆ భారీ బహిరంగ సభ చాలా గొప్పగా విజయవంతమైతే అందులో ప్రధానంగా 2 సంవత్సరాల పరిపాలన నమ్మకానికి, సంక్షేమానికి, అభివృద్ధికి మారుపేరుగా ఈ 2 సంవత్సరాలు గడిస్తే ఆ విజయాన్ని చూసి ఓర్వలేక ఏదో ఒక విధంగా దీన్ని భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంతో, ప్రజల యొక్క ఆలోచనలు డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కుప్పం నియోజకవర్గంలో నిన్న కొంతమంది వైసీపీ నాయకులు, కొంతమంది కార్యకర్తలు కలిసి ఒక చిన్న ర్యాలీగా కండక్ట్ చేసి ఏదో ఘనకార్యం సాధించినట్టు, వేలలో చేసినట్టు చెప్పుకుంటూ, ఇంకో పక్క అభివృద్ధి అనేది జరగలేదని, వెన్నుపోటు అనేది జరిగిందని, లేని అవాకులు చవాకులు పేలుతూ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ 2 సంవత్సరాల కూటమి పరిపాలనకు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విజయాలను ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో నిన్న తిరుపతిలో అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగడం జరిగింది. మనందరూ కూడా చూసాం. విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రం, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి రాష్ట్రం 5 సంవత్సరాల్లో అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి, అధ్వానం చేసి ప్రగతిని 20 సంవత్సరాలకు నెట్టివేయబడిన పరిస్థితుల్లో 2 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తన విశేష అనుభవం, తన మేధస్సు, అహర్నిశలు కష్టపడి కేంద్ర ప్రభుత్వం సహకారంతో అనేక అనూహ్యమైన రీతిలో చెప్పినటువంటి ఎన్నికల హామీలకు మించి కార్యక్రమాలు చేయడం అనేది ప్రజలందరికీ కూడా తెలుసు.